సంక్రాంతికి పాపం ప్రజలందరూ మిస్ అయిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే గనక మన అంబటి రాంబాబు. ఎందుకు మిస్ అయ్యారయ్యా అంటే ఈసారి సంబరాల రాంబాబు అనే ఈ వ్యక్తి డాన్సులు వేస్తూ హంగామా చేసే వ్యక్తి ఈసారి సంక్రాంతికి పాపం ఎక్కడా కనిపించలా. ఎందుకు కనిపించలేదా అని ఆరా తీస్తే నాకు తెలిసిన విషయం ఏంటంటే పాపం దళిత సోదరులని తిట్టిన కేసు. ఒక దళిత సోదరుడి దగ్గరికి వెళ్ళి నీ కులం ఎంత నీ బలం ఎంత అని అడిగితే ఆ వ్యక్తి వెళ్ళి స్టేషన్లో కేసు పెడితే ఆ టెన్షన్లో బయటికి రాలేకపోయాడు ఈ అంబటి రాంబాబు. బయటకు వచ్చి మేకపోతు గాంభీర్యం కొద్దీ అరెస్ట్ చేస్తారా, అంతకుమించి ఏం చేస్తారు, తప్పుడు కేసులు అంటే ఏదో సోది పోగుడు వాగాడు. కానీ ఈ రోజు బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి కొంచెం సొల్లు కోతలు అయితే కూస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒక్కసారి అయితే విందాం. మాట్లాడరా? చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు మ్యాన్ మేడ్ యాక్సిడెంట్లే కదా, చెప్పండి. అంటే లేనిపోయింది ఏదో కథలు చెప్పడం కాదు. ఇప్పుడు మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ అంటే గనక కచులూరు బోటు ప్రమాదం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో, దాదాపు 25 మంది డెడ్ బాడీస్ కూడా, అంటే వాళ్ళ డెడ్ బాడీస్ కూడా వాళ్ళ బంధువులకు అప్పగించలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగింది. ఇది మర్చిపోయావు అనుకుంటాను కొంచెం. అది మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ అంటారు. అలాగే జగన్మోహన్ రెడ్డి ఆక్సిజన్ అంబులెన్స్లు తెప్పించలేక, సారీ ఈ మాట నేను అందు కాదు, గతంలో జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఆక్సిజన్ అంబులెన్స్ అని, నాకు అదే మాట వచ్చింది. ఆక్సిజన్ ట్యాంకర్స్ తెప్పించలేక రుయా హాస్పిటల్లో 13 మంది చనిపోయారు చూడు, అది మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ అంటే. అన్నమయ్య ప్రాజెక్టుకి గేట్లకి గ్రీజు పెట్టే దిక్కు లేక దాదాపు 45 నుంచి 50 కుటుంబాలు వాళ్ళ పెద్ద దిక్కును కోల్పోయి హలో లక్ష్మణ అని ఏడ్చారు చూడు. దాని కింద ఏదే అన్నమయ్య డ్యామ్ కింద ఉన్న మీ ఇసుక ప్రొక్లైనర్సు, మీ ఇసుక లారీలు తప్పించుకోవడానికి ఒక 45 నిండు ప్రాణాలు తీశారే, అది మ్యాన్ మేడ్ యాక్సిడెంట్స్ అంటే. ఇలా చెప్పుకుంటూ పోతే గనక జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన మ్యాన్ మేడ్ యాక్సిడెంట్ బొచ్చెడు బోల్డ్ ఉన్నాయమ్మా. అన్నమయ్య డ్యాము ఎవరు, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటుంది, కడప పక్కనే, తెలుసుకో. ఇంకా సొల్లు కోతలు వద్దు, మాట్లాడదాం. గోదావరి కృష్ణాలు ఎంతమంది చచ్చిపోయారు చెప్పండి, దానికి సమాధానం చెప్తారు. నేను అడిగిన సమాధానం చెప్పకుండా సరే పవన్ కళ్యాణ్ గారు భజన చేస్తున్నారు, చేసుకోమని మనకేం అభ్యంతరం లేదు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు భజన చేసుకుంటున్నారు. నువ్వు చేస్తున్నావు కదమ్మా, అసెంబ్లీ సాక్షిగా చేశారు కదా, జగనన్న తోపు దమ్ముంటే ఆపు, వై నాట్ 175 అని చెప్పి చెడతలు కొట్టారు కదా. ఎవరు? మన విడదల రజనీ మాట్లాడింది, రోజే మాట్లాడింది. ఆ చిడతలు కొట్టే మాటలేందిరా, ఆ చిడత కొట్టే మాటలేంది? అసెంబ్లీలో ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలు ఎక్కడైనా ఈ భజన కార్యక్రమాలు చూసావా? లేదు కదా. భజన అంటే అసెంబ్లీలో నువ్వు చేయించుకున్నావు చూడు భజన, అదమ్మా మీ జగన్మోహన్ రెడ్డికి చేసేవే భజన, అది భజన అంటారు. ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు చెబుతున్నారు, అది తెలుసుకో. ముందలా తెలుసుకొని తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు. వాళ్ళ అబ్బాయి భజన తగ్గించాడు, ఈయన పెంచాడు. వాళ్ళ అబ్బాయి సైలెంట్, ఈయన భజన పెంచాడు. భజన పెంచబట్టే మరి ఇవాళ 200 కోట్ల రూపాయలు ఏదో సినిమా పాటలకు ఇచ్చేట్టుగా ఉంది. ఏది మీ సాక్షిలో వచ్చిందా? అరే సాక్షిలో డేటు తప్పితే ఏదన్నా నిజం ఉండిద్ది అంటారా? ఏదన్నా నిజం మీ సాక్షిలో? పోనీ సాక్షి ఎండీని అడగరా పోయి భారతి గారిని, అమ్మ మన దాంట్లో డేట్ తప్పితే మిగతా ఎన్ని నిజాలు ఎందుకు రాయలేకపోతున్నావు అమ్మా అని చెప్పి ఒకసారి అడగవా? చేసుకున్నా మనకేమీ అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు గారికి భజన చేసే కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంచుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. కూటమిలో మీరు భాగస్వాములు. చంద్రబాబు నాయుడు గారు జీవితాంతం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు బహిరంగానే. మంచిది, మీరు కలిసికట్టుగానే ఉండండి, మాకు ఏ విధమైన అభ్యంతరం లేదు. మరి నీ ఏడిపోయింది, అభ్యంతరం లేదంటూనే నీ ఏడిపోయింది ఏమ్మా? భయం వేస్తుందా? ఏ పార్టీలోకి వెళ్ళాలో తెలియక ఏడుతున్నావా? నీకు ఏ పార్టీలో దిక్కు దివానం లేదులే కానీ నువ్వు అక్కడే ఉండు. ఎంతకాలం ఉంటావో చూస్తాం, అది కూడా. మీ పార్టీ ఎంతకాలం ఉండిద్దో కూడా కూటమి ప్రభుత్వం చూసిద్ది, కంగారు ఏం వద్దు.
యాక్సిడెంట్స్ కానీ ఉపద్రవాలు కానీ చంద్రబాబు నాయుడు గారి టైంలోనే వచ్చాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రాలేదు. వచ్చినా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితులే తప్ప పారిపోయినటువంటి సందర్భాలే లేవు. ఏమి ఎదుర్కొన్నా? కచులూరు బోటు ప్రమాదం ఎదుర్కొన్నావా? కరోనా టైంలో కనుక కరోనా పేషెంట్లకి ఆక్సిజన్ అందించలేక విఫలం అవటంలో ఎదుర్కొన్నావా? లేదంటే కనుక అన్నమయ్య డ్యాము కొట్టుకుపోతే దాంట్లో ఏమన్నా ఎదుర్కొన్నారా? ఏం ఎదుర్కొన్నాడు జగన్మోహన్ రెడ్డి? ఒకటి చూపించు నాకు. బ్లీచింగ్ చల్లండి, పారాసెటమాల్ వేసుకోండి, ఇదే కదరా చెప్పింది. ఏం తెలీదా జనాలకి పారాసెటమాల్ వేసుకోవాలని? జగన్మోహన్ రెడ్డి చెప్పాలి అది. అరే ఆ పారాసెటమాల్ టాబ్లెట్లు అన్న ఇచ్చారంట. 400 కోట్ల రూపాయలకి మాస్కులు కాంట్రాక్ట్ ఇచ్చి ఇంటింటికి పంచామని చెప్పారు కదరా. ఎవరికి ఇచ్చారా? నాకైతే రాలా మాస్కులు. ఆ 400 కోట్ల రూపాయలు ఎవరి జేబుల్లోకి వెళ్ళి అదన్నా తేల్చండి రా ముందలా. అదన్నా చెప్పండి. నువ్వు తిన్నావా? విడుదల రజనీ తిందా? లేదంటే ఎవరు తిన్నారు? జగన్మోహన్ రెడ్డి తిన్నాడా? అదన్నా తేల్చండి. పవన్ కళ్యాణ్ గారు చెబితే ఎవరు ఇనే పరిస్థితులు తెలుగుదేశం కూడా లేరు. చూస్తున్నారు కదా. నువ్వు చెబితే మా పాపం మీ వాళ్ళు అంటున్నారు. నిన్నే రవిచంద్రారెడ్డి, మీ జాతీయ అధికార ప్రతినిధి రవిచంద్రారెడ్డి బయటకు వచ్చి చెప్పాడు మీ రంకు బాగోతాలన్నీ. చాలా క్లియర్ గా చెప్పాడు. స్క్రిప్ట్ ఎవడెత్తాడు, ఎవరి డైరెక్షన్ లో ఎవరు స్క్రిప్ట్ రాస్తున్నారని మొత్తం చెప్పాడమ్మా. మీలాగా పేటిఎం ఇచ్చి మురిగిస్తారనుకున్నావా? లేదు. ఇక్కడ స్ట్రైట్ గా ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళకి తోచింది వాళ్ళు మాట్లాడతారు. ఆ వాక్ స్వాతంత్రం అనేది తెలుగుదేశం జనసేనలో ఉన్న కార్యకర్తల దగ్గర నుంచి నాయకుల వరకు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అది కూటమి ప్రభుత్వానికి దెబ్బ తగలకుండా ఉండేంత వరకు మాత్రమే. మీలాగా పక్కన బూతులు తిట్టడానికి స్క్రిప్ట్లు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు ఇక్కడ? మరి ఈయనేమో కోడి పందాలు ఒక ఆయన సస్పెండ్ చేశారంట. మరి అక్కడ బ్రహ్మాండంగా చేసుకుంటారు కోడి పందాలు. ఇవాళ బిజినెస్ లాగా. అరే మన టైంలో అంబటి రాంబాబు మన ఇద్దరం మాట్లాడుకుందామే. గుడివాడలో క్యాసినో పెట్టి క్యాబరే డ్యాన్స్ లేపించి ఎన్ని చేసాము. సరే దాని గురించి నిజ నిర్ధారణ కమిటీ అని చెప్పి తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వస్తే గనక పోలీసులను అడ్డం పెట్టి మీ మంది మాగదులని మీ తోకల్ని గుడివాడ గడ్డం గ్యాంగ్ ని అడ్డం పెట్టుకొని ఎంత రౌడీజం చేసామరా అక్కడ. ఎంత రౌడీజం చేశారు. కోడి పందాలు ఇప్పుడు బయటికి అందరూ అది మారే సంస్కృతి కాదు. తమిళనాడు జల్లికట్టు ఏమన్నా ఆగిందా? ఆగదు. ఇది కూడా అంతే. కోడి పందాలు ఆగవు. అది తెలుసుకో. ఎవరి హయాంలో అయినా జరుగుతాయి. కాకపోతే క్యాసినో తెచ్చిన గొప్ప సంస్కృతి మాత్రం మీదేరా నాయన. ఇంకెవడ దాన్ని బీట్ చేయలేడు ఇంతవరకు. అసలు పాయింట్కి వస్తున్నాడండి ఇప్పుడే మాట్లాడారు. అంటే లోకేష్ గారి మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా. ఈ కూటమి ప్రభుత్వం మీద ఎంత నమ్మకం ఉందో చూశారుగా. లోకేష్ గారు చెప్పాడు ఏమని, కొందరు పారిశ్రామికవేత్తలు, కొందరు కదా అందరూ కూడా మళ్ళా మీరే ఉంటారని గ్యారెంటీ ఇవ్వండి అప్పుడు వస్తా ఉంటున్నారు. ఈయన ఎక్కడ గ్యారెంటీ ఇస్తాడంటే అర్థమైపోయింది వాళ్ళకి. ఏమండి అడిగారుగా మీరు, అర్థమైపోయిందా? నెక్స్ట్ నువ్వు ఉండమని అదే వాళ్ళు చెబుతున్నారు. నెక్స్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి రాదు అని గ్యారెంటీ ఇవ్వమంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ వచ్చేస్తున్నాడు. అంబటి రాంబాబు నవ్వాగట్లేదు నాకు. పోయినసారి కూడా ఇంతే 175కి 175, 175కి 175 అని చెప్పి వాడిని గాలిలో కూర్చోబెట్టారు. వాడు సతికలు పడ్డాడు. ఇలాంటి మాటలు చెప్పమాకండ్రా బాబు. లండన్ వెళ్ళాడు. అక్కడి నుంచి ఇంకా తిరిగి వచ్చేది ఎప్పుడో జనవరి చివరికి అంట. మీరు చెప్పే మాట్లాడినారు ఇంకో జనవరి చివరికి కూడా కాదు, జన్మలో రాడిక. వీళ్ళెంతే నన్ను ఎత్తుతా ఉంటారు, నన్ను కింద పడేస్తారు. వెళ్తా నాకెందుకు రా బాబు అని చెప్పి అక్కడే కూర్చుంటాడు వాడు. విన్న తర్వాత ఇంకొక కంక్లూజన్ ఉంది, దాని తర్వాత మీకు చెప్తా. అర్థమైపోయింది. అందుకని పెట్టుబడి రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పెట్టుబడి పెట్టుకున్నాం అనుకుంటారు. అది విషయం. ఇక్కడ పారిశ్రామికవేత్తలు అడుగుతుంది ఏంది? జగన్మోహన్ రెడ్డి రాడు అని హామీ ఇస్తే గనక మేము పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పారు. నువ్వేం చెబుతున్నావురా దానికి? జగన్మోహన్ రెడ్డి వస్తేనే పెట్టుబడులు పెడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు అని చెబుతున్నావేంది? నీకు ఈ కోడి బుర్రతోటి, ఈ సగం బుర్రతోటి లాయర్ పట్ట ఎట తీసుకున్నా? అంబటి లాయర్ పట్ట ఎట తీసుకున్నా?
చదువుకున్నావా చదువు కొన్నావా? అంతేలే, నువ్వు నిజంగా లాయర్ అయితే కనుక జగన్మోహన్ రెడ్డి కేసులు కానీ మీ వైఎస్ఆర్సీపీ నాయకుల కేసులు కానీ నువ్వే వాదించేవాడివి. నువ్వు సగం బుర్రగాడివి అని చెప్పి నీకు ఇవ్వలా. అక్కడ పారిశ్రామికవేత్తలు చెబుతుంది ఏంటంటే చాలా క్లియర్ గా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి రాడు అని గ్యారంటీ ఇస్తే మేము పెట్టుబడులు పెడతాం. ఎందుకు ఆ మాట అన్నారంటే కనుక అమర్ రాజా లాంటి కంపెనీని మేమే పొమ్మన్నాం రాష్ట్రం నుంచి అన్నాళ్ళు, మాకేం విలువిస్తారు వాళ్ళు? కియా అనుబంధ సంస్థలకి స్థలాలు చంద్రబాబు నాయుడు గారు కేటాయిస్తే గనక ఆ స్థలాల రేట్లలో కూడా 20% కమిషన్ అడిగిన కక్కుర్తిగాళ్ళు మీరు వైఎస్ఆర్సీపీ నాయకులు. అది తట్టుకోలే కదా పక్కన చెన్నైలో పెట్టుకున్నారు కియా అనుబంధ సంస్థలన్నీ, పక్కన చెన్నైలో పెట్టుకున్నారు కదా. ఇక్కడ ఓన్లీ వేర్ హౌస్లు పెట్టుకున్నారు వాళ్ళు, అనుబంధ సంస్థల వాళ్ళు. ఇది జరుగుతుంది. రాడని గ్యారెంటీ ఇస్తేనే మేము పెట్టుబడి పెడతాం. 10 సంవత్సరాల పాటు మేము అక్కడ ఉండి పని చేయాలంటే గనక జగన్మోహన్ రెడ్డి అనే సైకో రాడు అని చెప్పి మీరు గ్యారెంటీ ఇచ్చేయండి మాకు. రాకుండా చూడండి, మేము మీ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో ముందరగా తీసుకెళ్తాం పెట్టుబడుల్లో అని చెప్పి వాళ్ళు హామీ ఇస్తున్నారు. కానీ నువ్వేం చెబుతున్నా, జగన్మోహన్ రెడ్డి వస్తేనే పెట్టుబడి పెడతారని చెబుతున్నావా? ఏం మాట్లాడుతున్నావురా స్వామి? ఇంకా ఏదో అంటున్నాడండి, చూద్దాం. మాట్లాడరా బాబు, నీకోసం ల్యాగ్ ఉండిద్ది మళ్ళీ అనవసరంగా. ఈ ల్యాగ్ ఎక్కడ బరాయించాలి? నీలాగే ఇది కూడా బఫరింగ్ అవుతుంది ఏందో మరి పాపం. ఇంకా తర్వాత దావోస్ పర్యటన గురించి మాట్లాడాడండి. ఏమంటున్నాడంటే, అప్పడాల కంపెనీల వాళ్ళకి వడియాల కంపెనీల వాళ్ళకి కోట్లేసి తెప్పించుకున్నారు. 2018లో జరిగిన ఎంఓయూలన్నీ అయ్యే జరిగినాయి వైజాగ్ లో అంటున్నారు. మీరు తీసుకెళ్లిన ఏదైతే వైజాగ్ లో బిజినెస్ సమ్మిట్ అని పెట్టి అక్కడికి వచ్చిన మీ ఏజెంట్లు ఏదైతే బిజినెస్ మ్యాన్లు అని చెప్పారో, కంసాల కోసం కట్టుకున్నారు కదరా. మీ వాడే చెప్పాడు గుడివాడ అమర్నాథ్ గాడు ఏం చెప్పాడు, కొడుగుడ్లు వీటితో పెట్టుకున్నామని. గుడ్డు పెట్టాము, పొదగాలి, పిట్ట బయటకు రావాలి అని, పెదగాలి అని. ఆ గుడ్డు ఏమైంది? మురిగిపోయిందా? లేదంటే కనుక మీరు పగలగొట్టి ఆమ్లెట్ వేసుకున్నారా? చెప్పాం బట్టి దావోస్ ఎల్లక ముందలే వచ్చిన తర్వాత గొప్పలు చెబుతారు, కోతలకు వస్తారంటే వచ్చే పెట్టుబడుల గురించి చెబుతారు, రానాటి గురించి ఎవరు చెప్పరు. మీ అతివాగుడు తగ్గించుకొని ఇప్పటికైనా సరే పద్ధతిగా ఉండండి. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి రాడు అని హామీ ఇవ్వండి మాకు, మేము పెట్టుబడి పెడతాం, రాష్ట్రాన్ని పారిశ్రామిక రంగంగా ఎంతో ముందుకు తీసుకెళ్తామని చెప్పి పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు. అది లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళు చెబుతుంది అది. నీలాంటి కోడి బుర్రలకి సగం అర్థమైంది, సగం అర్థం కాదు. కాబట్టి కోడి బుర్రను తీసుకెళ్లి త్వరలో పెట్టుకొని ఎక్కడో చాట కూర్చొని ఒక వీడియో కాల్ మాట్లాడుకో కాసేపు. లేదంటే కనుక మసాజ్కి రమ్మని చెప్పి ఎవరొకరికి ఫోన్ చేసుకో. అదే నీకు సరిపోయింది తప్పితే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి నీ పరువు తీసుకో మాకు.